ఏర్పాట్లన్నీ కూడా మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా గ్యాప్ లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. సంబంధించినటువంటి పర్సనల్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగిందా లేదా? ఆ పర్సనల్ అంటే మీకు తీసుకెళ్ళి అక్కడ దాన్ని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ అవుట్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్ళి చేరవేయాలి. ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో అందరూ జరగాలి అంటే మనకు ఖచ్చితంగా 3 కేటగిరీస్ ఈ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎగ్జామినేషన్ జరిగే టైంలో అదిలో అపాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలే మనకు సపోర్ట్ చేసేటువంటి హాస్పిటల్స్ ఉంటారు. తర్వాత మరి ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రాపర్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారా లేదా సెంటర్స్లో చూస్ చేయాలి. జిరాక్స్ సెంటర్స్ కానీ కాపీ మన వేరే కాపీ సెంటర్స్ కానీ ఏదైనా మల్టిప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ జరగబోయే ముందు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. ప్రాపర్గా సో రాష్ట్రపరంగా చూసినప్పుడు పోలీస్ వాళ్ళకి యాజ్ యూజువల్ ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మూవ్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అట్లాగే మనకు దూరంగా ఉన్నటువంటి సెంటర్కి సంబంధించి మనం అడ్వాన్స్గా ఈ కాన్ఫిడెన్స్ మెటీరియల్ పొందుతాం. అలాంటి సందర్భంలో ఆ సెంటర్స్ అన్ని ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నియరెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ని స్టోరేజ్ చేస్తాము. దానికి ఆ ట్రాన్సిట్ పీరియడ్లో కస్టడియన్గా ఉండడం అంటే ఆ రకంగా మనకు ఈ పోలీస్ స్టేషన్స్లో టెంపరీగా మనం ఈ స్టోర్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం. అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కాకుండా జిరాక్స్ ఫోటో కాపీ సెంటర్స్ ఏమైనా ఉంటే టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్ నియర్బై అన్ని కూడా మనం అడిగితే టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఆ ఊరంతా కూడా ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అట్లాగే 144 ఇస్తాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీటన్నిటి నుంచి ఇప్పుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకునే విషయంలో ఎవరైనా సరే వాటిని పాటించమని చెప్పి మనకు ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఇస్తే అవి ఎన్ఫోర్స్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం. ఇది ప్రధానంగా మనకు ఎస్పీ గారి నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసేది. ఎవరైనా వచ్చారా మీరు? ఈయన టీవీసీనా పోలీస్ స్టేషన్ చదువుతారా? బట్ మనకు జిల్లాకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారా వాళ్ళు ఓఎస్పీ కానీ లేదా యాక్చువల్ ఎస్పీ కానీ బాగుంటుంది. ప్రోగ్రామ్ ఉందండి. జాయింట్ కలెక్టర్ గారు ఎవరైతే విలేజ్ వార్డ్ సెక్రటరీ కూర్చున్నారో ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ రూరల్ యాక్టివిటీస్. ఇంకా పక్కన సిఇఓ జిల్లా పరిషత్ ప్రధానంగా కస్టడియన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. మనకు చాలా వరకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ మెటీరియల్ స్టార్ట్ అవ్వడంలో మొదలైంది. ఆన్సర్ షీట్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఇవే కాకుండా క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. వాటన్నింటినీ ప్రాపర్గా రిసీవ్ చేసుకుని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ఆ తర్వాత మెటీరియల్స్ అంతా కూడా సార్టింగ్ చేసి సెంటర్స్ వారీగా రెడీగా పెట్టుకొని వాటన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళా ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ అయిన తర్వాత యూజ్డ్ అన్యూజ్డ్ మెటీరియల్ అంతా కూడా రిసీవ్ చేసుకోవాలి. తర్వాత
ఏదైతే మనం మొత్తం డిస్పాచ్ చేయాలో స్టేట్ లెవెల్ డిజిగ్నేటెడ్ సెంటర్కి ఆ మెటీరియల్ అంతా కూడా డిస్పాచ్ అయ్యే విధంగా చూసుకోవడం, అన్ని ఎగ్జామినేషన్ సెంటర్ చూసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇది చాలా క్రిటికల్ టాస్క్. డిఆర్ఓ గారికి ఒక ఆస్పెక్ట్ ఏమో బ్యాక్ కస్టడీ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంటే ఏదైనా సిఓ జిల్లా పరిషత్తే కాకుండా జాయింట్గా గూగుల్ని నియమించాలి కాబట్టి డిఆర్ఓ గారు ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ సంబంధించి జాయింట్ కస్టడీగా కూడా యాక్ట్ చేస్తారు. రెండోది మనకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ విషయంలో అవసరమైనటువంటి వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేయాలి విత్ ది సపోర్ట్ ఆఫ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ మేనేజర్ ఆర్టీసీ. ఇంకా ఈఓ గారు ప్రధానంగా హెచ్ఆర్ అన్నాము, హ్యూమన్ రిసోర్స్, ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి అవసరమైనటువంటి పర్సనల్ అందరినీ కూడా సమకూర్చి వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసి మీ ద్వారా లేదా ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింటే ఓకే, అది ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి స్పెషల్ ఆఫీసర్స్. సరళంగా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, అట్లాగే దీంట్లో మనం ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయాలి. ఈ ట్రైనింగ్స్ నిర్వహించే కార్యక్రమం అవసరమైనటువంటి మెటీరియల్ అంతా సంబంధిత డిజిగ్నేటెడ్ పర్సనల్ అందరికీ కూడా ఇవ్వడం. ఆ తర్వాత ప్రొవైడింగ్ స్క్రైబ్ ఫెసిలిటీ. కొంతమంది ఎగ్జామినేషన్ రాసుకునేటప్పుడు ముఖ్యంగా బ్లైండ్ పీపుల్కి స్క్రైబ్ ఫెసిలిటీ అవసరం ఉంటుంది. అది ఎగ్జామినేషన్ సెంటర్ వారిగా అసెస్ చేసుకుని లోకల్గా ఉంటే కనుక అరేంజ్ చేయాలి నామ్స్ ప్రకారం. ఆ తర్వాత డిపిఓ గారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఫంక్షనాలిటీ చూడాలా. అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎక్కడైనా సీసీటీవీ కానీ లేదా వీడియో కవరేజ్ కానీ అవసరమైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఐడెంటిఫైర్ సపోర్ట్ తీసుకొని ఏర్పాటు చేయాలి. ఇదే కాకుండా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకవేళ అర్బన్ ఏరియాస్ అయితే మున్సిపల్ కమిషన్తో మాట్లాడుకుని, రూరల్ ఏరియాస్ అయితే సంబంధిత యుఓపిఆర్టీస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడి ఈ సెంటర్స్ అన్నీ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయాలా, కొద్దిగా శానిటేషన్ కూడా మెయింటైన్ చేయాలా. కొంతమంది వర్కర్స్ అంతా పోస్ట్ చేసి మనం శానిటేషన్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏఓ గారు అకౌంట్స్ ఆఫీసర్ జిల్లా పరిషత్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ ప్రాసెస్లో అవసరమైనటువంటి మెటీరియల్ని రివ్యూ చేసే విషయం. ఇంకా ఏదైనా సరే బిజినెస్గా ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనా జేసీ గారు కానీ లేదా సిఇఓ గారు కానీ అప్డేట్ ఇచ్చి అది కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా కొద్దిగా ఈ డిస్పాచ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అక్కడ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈఓ కూడా కొంచెం చేయాలి. లేకపోతే మెడికల్ హెల్త్ ఆఫీసర్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం కాకుండా ఈ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకునే విషయంలో కూడా అక్కడ సపోర్ట్ చేయాలి. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి దీనికి సంబంధించి రకరకాల ప్రోఫామే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫీల్డ్ నుంచి కానీ లేదా హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అవన్నీ కూడా రిక్వైర్డ్ టైంలో స్టేట్ లెవెల్లో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మానిటర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా టైమ్లీ సబ్మిట్ చేయడం. సో ఇది టాస్క్ ఫోర్స్కి మనం ఇచ్చినటువంటి అసైన్. మళ్ళీ మనం స్ట్రాంగ్ రూమ్కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చే విధంగా మానిటర్ చేసుకోవాలి. ఎవరైతే రూట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ జరగక ముందు ఈ మెటీరియల్ అంతా తీసుకెళ్లి ఎగ్జామినేషన్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేశారో అదే రూట్ ఆఫీసర్లు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఈ మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి మొత్తం యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ మెటీరియల్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ దాంట్లో యూజ్డ్ ఉండొచ్చు, అన్యూజ్డ్ ఉండొచ్చు, అంతా కూడా
రిసీవ్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా నామరూప్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి రిసెప్షన్ కౌంటర్స్లో ఆఫీసర్ ప్లేస్ వెరీ క్రిటికల్ సూపర్వైజరీ రోల్ ఇన్ ద ఫీల్డ్. అట్లాగే మరి ఎగ్జామినేషన్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ either at the time of going to the examination center or at the time of coming from the examination center to the strong room, ఈ మూమెంట్ ఆఫ్ ది మెటీరియల్ కి కంపల్సరీగా పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి. ఆర్మీతో అది ఎన్షూర్ చేసుకోవాలి. ఆఫీసర్స్ కూడా ఆ రకంగా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. మనందరం సక్సెస్ఫుల్గా మన జిల్లాలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. అప్పుడు కూడా దాదాపు 20-25 మంది అనుకుంటా ఇట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించి చాలా చక్కగా అప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. అట్లాగే టైంలో కూడా మనం వెనకబడకుండా నాకు తెలిసి అప్పుడు అందరికంటే ముందే మన జిల్లా నుంచి ఎగ్జామినేషన్ పేపర్స్ అన్ని కూడా డిస్పాచ్ చేయగలిగాం. యాక్చువల్గా ఇంతకుముందు ఇట్లాగే ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆ రోజున ఒక పార్టిసిపేటరీ ప్లానింగ్లో ఈ నిర్ణయాలను తీసుకున్నాం. ఇట్లా టాస్క్ ఫోర్స్ ఒక ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్స్ని క్లస్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అపాయింట్ చేయాలని, ఈ సిస్టమ్ ద్వారా మనం ఇంకా ఆల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారేజ్ చేయాలి. దీంట్లో ప్రధానంగా ఈ ఎగ్జామినేషన్ జరిగే రోజున పేపర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత స్కూల్ ఆఫీసర్స్ మీరు కలిసి కొద్దిగా ఫర్ లిటిల్ బిట్ పీరియడ్ యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆల్సో. ఇప్పుడు 13వ సంవత్సరంలో 15 సెంటర్స్కి స్పెషల్ ఆఫీసర్గా మీరు ఉన్నారు. అట్లాగే మీ పరిధిలో 3-4 రూట్స్ ఉన్నాయి, 3-4 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఎగ్జామినేషన్ పేపర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ పీరియడ్లో రూట్ ఆఫీసర్స్ మీరు అంటే వన్స్ ది పేపర్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్, అటు స్పెషల్ ఆఫీసర్ అలాంగ్ విత్ రూట్ ఆఫీసర్ ఆ ఎగ్జామినేషన్ జరిగే ఫీల్డ్ అంతా కూడా ఒక ఎక్స్ట్రా రోల్ ప్లే చేసేది ఏంటంటే యూ విల్ యాక్ట్ యాజ్ ఫ్లయింగ్ స్క్వాడ్. సో మీరు కొన్ని సెంటర్స్ విజిట్ చేయాలా, మన రూట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సెంటర్స్ను విజిట్ చేసి ఎక్కడైనా ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం ఉందా, జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఊళ్ళో ఏదన్నా మరి జిరాక్స్ సెంటర్స్ లేకపోతే కాపీ మేకింగ్ మెషిన్స్ దగ్గర ఏమైనా యాక్టివిటీ జరుగుతుందా ఏంటి, పోలీస్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్తో ఆ పని కూడా కొంత చేయాలి. స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మనము చీఫ్ సూపరింటెండెంట్ టోటల్గా ఆయన మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, ఆ తర్వాత ఇంత కస్టడీ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రాపర్గా కండక్ట్ చేసే బాధ్యత ఆయన మీద ఉంటే అక్కడ ఒక రిప్రజెంటేటివ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ స్పెషల్ ఆఫీసర్ అంటారు. సో ఆయన కూడా మనం అపాయింట్ చేస్తాం. అతను స్టేషనరీగా ఉంటాడు. సో స్పెషల్ ఆఫీసర్ మీరు ఈ సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్తో కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైనా సెంటర్లో అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా, మరి మాల్ ప్రాక్టీసెస్ ఏమన్నా జరుగుతున్నాయా, లేదా ఏమైనా బయట ఏమైనా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆ టైంలో మీరు మానిటర్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ సో మీరు ఆయన మానిటర్ చేసి సెంటర్ దగ్గర ఆయన అబ్జర్వర్గా యాక్ట్ చేస్తాడు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ టు అబ్జర్వ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఎగ్జామినేషన్ సెంటర్. If anything is going wrong, it is his responsibility to report. You are directed to the joint commissioner or CEO or directly to me also. Officers ని యాక్టివ్ మోడ్ లో ఉంచడం, కొన్ని సెంటర్స్ మీరే ఇన్స్పెక్ట్ చేయడం, రూట్ ఆఫీసర్స్ కూడా అలయన్స్ కూడా యాక్ట్ చేసి కొన్ని సెంటర్స్ విజిట్ చేయడం, వీటన్నిటి వల్ల కూడా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఎగ్జామినేషన్ సక్రమంగా జరిగే విధంగా మనం అందరూ కూడా యాక్ట్ అవ్వాలి.
అట్లాగే మీకు కరెస్పాండింగ్ గా పోలీస్ సపోర్ట్ అవసరమనే ఫర్ ఎవరీ స్పెషల్ ఆఫీసర్ యాజ్ పర్ ది నేమ్స్ గివెన్ బై ది పోలీస్ ప్రతి స్పెషల్ ఆఫీసర్ కి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ట్యాగ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే టాస్క్ లో సెక్యూరిటీ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయో దానికి సంబంధించి మీ జ్యూరిడిక్షన్ లో మీకు అలాట్ చేసినటువంటి ఆ క్లస్టర్లు అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వర్తించాల్సినటువంటి అంశాలన్నిటి మీద కూడా మీరు ఆ సిఐతో టెస్ట్లో ఉండి మరి ఎక్కడా కూడా ఏమి పొరపాటు జరగకుండా చూసుకోవచ్చు. అట్లాగే మీకు కలిసి పనిచేసే వాళ్ళు అనేది కూడా మీకు స్పష్టం జరిగింది. అందువరకు ఈరోజు మీటింగ్ రేపు మనందరం కలిసి మళ్ళా ఒక కంబైన్డ్ గా దాన్ని 4 సెషన్స్ గా విడుకుంటాం. 12, 13 2 days, సారీ 11, 12 రేపు ఇల్లుండి హాఫ్ డే సెషన్స్ పెట్టారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం పెట్టాం. రేపు మార్నింగ్ సెషన్ మాత్రం మన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఉంటుంది. ఇక్కడ సీఎం గారి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ లాంచింగ్ ఉంది కాబట్టి అది ఎక్కడ ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడే ఉంటుంది. సో అందువల్ల ఆ సంబంధిత స్పెషల్ ఆఫీసర్స్ మాత్రమే మీకు ఏదైతే సెషన్ ఫిక్స్ అయిందో ఆ టైంలో మీరు పార్టిసిపేట్ అయ్యి, ఎందుకంటే అక్కడ మీతో పాటు గుడ్ ఆఫీసర్స్, హౌస్ సూపరింటెండెంట్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, హౌస్ సూపరింటెండెంట్స్ వీళ్ళు కూడా ఉంటారు. అంతవరకే మనం పెట్టాం. గుడ్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, ఆ తర్వాత సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ వరకు మాత్రమే రేపు రమ్మన్నాం. ఇంకా మిగిలింది ఆల్ సూపరింటెండెంట్స్ లేదు కదా, ఆల్ సూపరింటెండెంట్స్ లేదు, ఇన్వెస్టిగేటర్స్ లేదు. మీరు ఇంటర్ తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్లకు ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. సో దాన్ని మరి ఆ ట్రైనింగ్ షెడ్యూల్ కూడా వేయడం జరిగింది. మీ క్లస్టర్లో ఇప్పుడు ఉదాహరణకి ఒంగోలు క్లస్టర్ అయితే మీరు ఇక్కడే చేసుకోవచ్చు, ఇక్కడే కూడా మీరు చేసుకోవచ్చు. అయితే కంపల్సరిగా ఈ ఆల్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్ కు ఇచ్చే ట్రైనింగ్ లో మీరు మీ ఆధ్వర్యంలోనే ట్రైనింగ్ జరగాలి. డోంట్ లీవ్ ఇట్ జస్ట్ ఫర్ చీఫ్ సూపరింటెండెంట్స్. చీఫ్ సూపరింటెండెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత సెంట్రల్ డిజైగ్నేట్ ఆఫీసర్ ఉంటాడు. ఆ తర్వాత హౌస్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్ ఉంటారు ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. లేదా ప్రజలకు సాయంత్రం అయినా పెట్టుకోవాలి. అంటే ప్రజలు సాయంత్రం పెట్టుకుంటే మీరు ర్యాండమైజేషన్ చేసి ట్రైనింగ్ పెట్టలేరు. ఇంకా చీఫ్ సూపరింటెండెంట్ ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఫోన్ చేసుకుంటాడు. 10 నైట్ ఇచ్చారు. 10 నైట్ మీరు కమ్యూనికేట్ చేస్తే మార్నింగ్ 19 తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సెంట్రల్ చీఫ్ సూపరింటెండెంట్, సెంట్రల్ డిజైగ్నేట్ ఆఫీసర్ వీళ్ళు ఆ సెంటర్ దగ్గర ఏర్పాట్లన్నీ ఆఫ్టర్నూన్ అంతా చూసుకుంటారు. దీనికి ఎట్లా వెళ్ళేదంటే మనకు తెలుసు. నువ్వు 18 సాయంత్రం అంతే వాట్సాప్ నంబర్ తీసుకుని అందరికీ కమ్యూనికేట్ చేయండి. 18 సాయంత్రం 19 తారీఖు మార్నింగ్ కల్లా 9:30 మీరు 9 మాకు ప్రోగ్రామ్ జరిగింది. వాడు ఎందుకంటే ముందు ఎక్కడైనా పేపర్ ఇచ్చే పనులు అవన్నీ ఉంటాడు. గుడ్ ఆఫీసర్ ఇస్ నాట్ లింక్, ఓన్లీ స్పెషల్ ఆఫీసర్ టు సూపర్వైజ్ in both the conduct of second training at the 19th forenoon as well as the movement of the confidential material from the district airport to the examination centers or transport police stations.